పత్రిక 11వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకున్నారు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపగా భయపడును. దేవుడి కొద్ది వాక్యము మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రమునైనా మీ మహా ఉన్నతమైన కృపలో మమ్మలను ఆదరించి ఇంతవరకు క్షేమముగా ఉంచినందుకు మీకు వందనాలు. మీ పరిశుద్ధ లేఖనములను మేము ధ్యానించుచుండగా మా హృదయములకు దానిని అర్థము చేసుకునే జ్ఞానమును కలగచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహా ఉన్నతమైన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ పునరుత్థాన దిన శుభములు మరియు పరిశుద్ధ దిన శుభములు మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుని కృప మరి మనకు తోడుగా వచ్చి మరి ఒక పరిశుద్ధ దినములో దేవుడు నిలువబెట్టిన విధానమును మనము జ్ఞాపకము చేసుకొని ఆయనకు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉంటున్నాము. రోమీలకు వ్రాసినటువంటి పత్రిక, పౌలు గారు రోమా సంఘానికి వ్రాసినటువంటి పత్రికను మీరు ప్రత్యేకంగా ఒకసారి ధ్యానం చేయండి అని నేను మనవి చేస్తున్నాను. అనగా బైబిల్ మొత్తము చదవకూడదని కాదు, కానీ రోమా పత్రిక రోమా సంఘానికి ఉన్నటువంటి దౌర్భాగ్యము మహాభయంకరమైనటువంటిది. కాబట్టి వారిని బట్టి పౌలు గారు రోమా సంఘానికి వ్రాసినటువంటి విషయాలు చాలా అద్భుతమైనటువంటివి, చాలా మన అంతరంగమును కదిలించేటటువంటి మాటలు. ఎందుకొరకనగా రోమాలోనే పేతురు గారు కూడా చంపబడ్డారు. ఈ విధంగా పౌలు గారు అనేక హింసలు అక్కడ పొందినట్లుగా మరి లేఖనము మనకు తెలియచేస్తున్నది. ఈరోజు మరి ఒక చిన్న మాటను, మరి పౌలు గారు వ్రాసిన మాటను ధ్యానించుకోవాలని మరి నేను ఆశపడుతున్నాను. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడు. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి ఉన్నారు, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు అనేటటువంటి మాట ఇక్కడ జ్ఞాపకము చేసుకుంటూ దాని ముగింపు ఏమంటాడు అంటే, గర్వింపక భయపడు. ఏం గర్వం అమ్మా? చాలామంది క్రైస్తవులలో ఉన్నటువంటి గర్వం ఏంటిదో తెలుసా? మేము భక్తి పరులము, ఇదే గర్వం. ఏముండదు ప్రియులారా, ఎదుటి వారిని చూసి మేము భక్తి పరులము, వారికి భక్తి లేనోళ్ళు అని ఒక ముద్ర వేసి తీర్పు తీరుస్తారు. దేవుడు అంటున్నాడు, వారు అని అంటే మీకు అది మీరు ఇంటికి వెళ్ళినాక ఆ 11వ అధ్యాయం అంతా మీరు చదవండి. చక్కగా వివరణ చేస్తాడు పౌలు గారు. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. విరిచివేయబడము అని అంటే ఏంది? చంపివేయబడము కాదు, కానీ ఆ ఒలీవ కొమ్మలో పనికి రానటువంటి కొమ్మలు విరిచివేయబడ్డాయి. విరిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు అని అంటే, అడవి కొమ్మమైనటువంటి పనికిరాని అవిశ్వాసములో అన్యజనులమైనటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడట? ఎక్కడైతే విరిచివేయబడినటువంటి కొమ్మ ఉందో మనల్ని తీసుకొచ్చి ఆ ఒలీవ కొమ్మకు అంటకట్టబడ్డాడు. మనము నివాసం ఆ విశ్వాసములో మనమున్నాము. మనము విశ్వాసములో యేసు క్రీస్తులో అంటకట్టబడ్డాము. కాబట్టి నీవు గర్వపడొద్దు అని అంటున్నాడు. నీవు గర్వించక ఏం చేయాలట? భయపడము అని అక్కడ సెలవిస్తున్నట్లుగా చూస్తాము. కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మమైనటువంటి నీవు సారవంతమైన ఒలీవ చెట్టుకు అంటకట్టబడి ఉన్నావు.
ఎవరి సారవంతమైన ఒలీవ చెట్టు? యేసుక్రీస్తు ప్రభువుల వారు సారవంతమైనటువంటి ఒలీవ చెట్టులో నీవు అడవి కొమ్మవై ఉండగా దేవుడు నిన్ను కరుణించి నిన్ను తీసుకొని వచ్చి అడవి కొమ్మలో నుండి నిన్ను తెంపివేసి శ్రేష్టమైనటువంటి ఒలీవ కొమ్మలో నిన్ను అంటుకట్టాడు. అంటుకట్టబడ్డాము, మనం యేసుక్రీస్తులో ఉన్నాము కాబట్టి గర్వము వద్దు. చాలా మార్లు ఎంతగా మాట్లాడతారు అని అంటే నిజంగా మరి వారు విశ్వాసులు ఏంటిదో నాకైతే తెలియదు. నేను ఎవరిని విమర్శించలేదు, కానీ మరి మాటలను బట్టి నాకు చాలా వేదన కలుగుతుంది ప్రియులారా. ఎందుకు తెలుసా? వారు చేసేటటువంటి ఆరాధన విధానమే సరి అయినటువంటిది, మేము వెళ్ళేటటువంటి మందిరమే సరి అయినటువంటిది, మేము చదివే పద్ధతే కరెక్ట్ అయినటువంటిది. మేము మరి క్రిస్మస్ ఆరాధన మేము చెయ్యం, మీరు చేస్తారు, మీరు మంచివారు కాదు, మేమే మంచివారము. ఈ విధమైనటువంటి ఆలోచన విధానం నువ్వు క్రిస్మస్ ఆరాధన చేసినా, గుడ్ ఫ్రైడే ఆరాధన చేసినా, నువ్వు చేసినా చేయకపోయినా ఏ సందర్భమైనా యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే మహిమపరచబడాలి. అక్కడ గర్వానికి వీలు లేదు ప్రియులారా. ఎవ్వడు మహిమపరచబడకూడదు. ఇక్కడ నిలువబడి నేను కూడా దేవుని ఎదుట ఒక దాసునిగా, పనివానిగా ఆయన నన్ను ఎంచుకున్నాడు కాబట్టి నేను మీకు వాక్యం చెప్తున్నాను కాబట్టి నేను గర్వపడాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఎందుకొరకనగా నేను కూడా ఒక సమయం పనికి రానటువంటి కొమ్మగా నేను ఉండగా యేసుక్రీస్తు ప్రభువుల వారు నన్ను ప్రేమించి తనలో అంట కట్టబడ్డాడు కాబట్టి నేను గర్వించే అవసరము నాకు లేదు. నేను దేవునికి భయపడాలి. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తూ 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాస్తాడు, చూడండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించండి. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సొంత రక్షణ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారో లేదో? కుటుంబ రక్షణ వేరు, స్వంత రక్షణ వేరు. సొంత రక్షణను కొనసాగించాలి. కుటుంబంలో 4-5 ఉంటే ఈ 4 అది కంపల్సరీ విశ్వాసంలో ఉండాలని ఏమి లేదు. భార్య విశ్వాసి అయితే భర్త విశ్వాసి కావచ్చు, భర్త విశ్వాసి అయితే భార్య విశ్వాసి కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు అవిశ్వాసులై ఉండి బిడ్డలు విశ్వాసులై ఉండవచ్చును. కాబట్టి ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్న విషయము ఏమిటి అనగా, ఏ కాలమందైనా సరే, ఏ కాలమందైనా, అది చలికాలమైనా, ఎండాకాలమైనా, ఇంకొక కాలమైనా, నీవు ఇంట్లో ఉన్నా, నీవు బయట ఉన్నా, నీవు ఏదైనా పని మీద నువ్వు ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ సొంత రక్షణను మాత్రం నీవు జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకొరకనగా నీవు సొంతగా నిన్ను నీవు రక్షించుకొనడానికి నీవు ప్రయత్నము చేయకపోతే పాపములో పడిపోతావేమో. అందుకోసమే అంటాడు, నేను మీతో ఉన్నప్పుడు, మీతో లేనప్పుడు కూడా ఏ సమయమందైనా మీ సొంత రక్షణను జాగ్రత్తగా వణకుతో, భయముతో మీ సొంత రక్షణను కొనసాగించుడి అని అక్కడ పేతురు గారు ఫిలిప్పీ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మరి మనము చూస్తూ ఉంటున్నాము. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. ఈ విరిచివేయబడేటటువంటి వారి లిస్టు ఆ పైన మీకు కనబడుతుంది. ఆ లిస్ట్ అంతా కూడా రాస్తారు. పౌలు గారు లిస్టు రాసి దీని చెప్తాడు, మనము అడవి ఒలివ కొమ్మల నుండి మనము విరిచివేయబడి యేసుక్రీస్తులో అంటకట్టబడ్డామయ్యా, నీకెందుకయ్యా గర్వము? దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మన సొంత రక్షణ, ముందుగా మన సొంత రక్షణ మనకు అవసరము, తర్వాత ఇతరుల రక్షణ. మనము రక్షింపబడకుండా నేను ఇతరుల కొరకు ప్రార్థన చేస్తానయ్యా, ఇతరుల కొరకు సువార్తను ప్రకటిస్తాను అని అంటే మన జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను వారు వేలెత్తి చూపేటటువంటి వారుగా ఉంటారు ప్రియులారా.
దేవుని యందు మనము మన స్వంత రక్షణ ఏ విధంగా ఉందో ముందు పరిశీలన చేసుకోవాలి. మన మాట తీరు, మన ప్రవర్తన, మన జీవితము సమస్తము దేవునికి అంకితము చేయబడేటటువంటిదిగా ఉండాలి. నీవు వాక్యము నీవు చెబుతూ ఉంటున్నప్పుడు, నీవు పాట పాడుతూ ఉంటున్నప్పుడు, నీవు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు, నేను దేవునిలో రక్షింపబడ్డానా నేను లేదా, ఇంకా దేవునికి విరోధమైనటువంటిది ఏమైనా ఉన్నదా, లేని ఎడల ఆ పాపము నాలో ఉంచుకొని కూడా నేను క్రైస్తవుడను కాదా, నేను పాట పాడకూడదాను అనే గర్వముతో ఒకవేళ మనము దేవుని మందిరములో నిలువబడుతుంటున్నామా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. పేతురు గారు ఒక మాట రాస్తాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చు దేవుడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపాలి. ఎక్కడున్నామయ్యా మనము పరదేశులమై ఉన్నాము, యాత్రికులమై ఉన్నాము. కాబట్టి ఏముండాలి? మనలో భయం ఉండాలి. మనలో భయము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ఏం భయం ఉండాలయ్యా అంటే, స్వంత రక్షణను నేను కొనసాగిస్తున్నానా లేదా, ఈ భయము మనకు కలిగి ఉండాలి ప్రియులారా. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక, ప్రార్థన చేయుచున్నప్పుడు మనం ఎక్కడున్నామయ్యా? మనము భారతదేశంలో హైదరాబాదులో ఉన్నాము. ఇది మన లోకము కాదు. మనం ఉండాల్సినటువంటి దేశము వేరే దేశం అయి ఉంటున్నది. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు పరదేశులై ఉన్నంత కాలము మీరు మీ కాలమును భయముతో వణుకుతో మీరు గడుపుడి అని అంటున్నాడు. ఎందుకు భయపడాలి అని అంటే, మన జీవితంలో గర్వం వస్తుందేమో ప్రియులారా, మన జీవితంలో గర్వం వస్తుందేమో. ఈ గర్వమును బట్టి మనము విరిచివేయబడతామేమో. మనము విరిచివేయబడిన చోట ఇంకొకరిని దేవుడు తీసుకొచ్చి అంటకట్టబడతాడేమో. వారైతే విరిచివేయబడ్డారు, మనము విశ్వాసములో ఉన్నాము. ఒకవేళ దేవుడు మనల్ని విరిచివేస్తే, విరిచివేయబడిన చోట ఇంకొకరిని అంటకడతాడు. విరిచివేయబడిన కొమ్మ ఎండిపోతుంది, అది అగ్నిలో కాల్చబడడానికి తప్ప దేనికి పనికిరాదు. కాబట్టి దేవుని యందు మన జీవితము ఏమై ఉన్నదో మనల్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. అందుకోసం అనే పౌలు గారు హెబ్రీ సంఘానికి వ్రాస్తూ 3వ అధ్యాయము 12వ వచనములో అంటాడు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ మీ అందున్నదేమో అని ఏం చేయాలట? జాగ్రత్తగా చూసుకోవాలట. ఎవ్వడు చూపెట్టొద్దు. అయ్యా నువ్వు దుష్టుడవు, నువ్వు దుర్మార్గుడవు, నువ్వు అబద్ధం ఆడతావు, నువ్వు ఆ పని చేస్తావు, నువ్వు ఈ పని చేస్తావు, నువ్వు మందిరానికి పోవు, నువ్వు అది ఇది ఎవ్వడు మనకు చెప్పొద్దు. ఆ దుష్ట హృదయం మనది అందున్నదేమో మనమే చూసుకోవాలి. మనల్ని నేను ప్రతిసారి ఆదివారం చెప్తాను కదా, మనల్ని ఎవరిని విమర్శించొద్దు, మనం ఎవరిని విమర్శించొద్దు, మనల్ని మనమే విమర్శించుకోవాలి. నీ మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనా ఉన్నదేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకొరకనగా జీవము కలిగినటువంటి దేవుని విడిచిపెట్టేటటువంటి సొంత రక్షణ మన జీవితంలో ఉండక ఒకవేళ అటువంటి స్థితిలోనికి మనము దిగజారిపోతామేమో ప్రియులారా. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకోసమనే ఆ కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ 10వ అధ్యాయము 12వ వచనములో అంటాడు, తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండా ఏం చేయాలట? జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూసుకోవాలయ్యా? మనం ఈ లోకంలో పరదేశులమై ఉన్నంత కాలము జాగ్రత్తగా ఉండాలి. మనలో దుష్ట హృదయం ఏమైనా ఉందేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి. తాను నిలుచున్నాను, నేను క్రైస్తవుడను అని అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పడిపోవడం అంటే ఏంటిదయ్యా? పడిపోవడం అంటే ఏంటిది? 4 దోస్తులు కలుస్తారు, ఏం పోతావురా, గుడికి పోతావు, సినిమాకి పోదాం రా అని అంటారు. ఏం చేస్తాము? ఒక్కని మాట కంటే 4 మాటకు బలం ఎక్కువ, వారితో పోతాడు. మరి అక్కడ దేవుని మాటకు విలువ ఉండదు. కాబట్టి నీవు పడిపోయినటువంటి వారవుగా మనం ఉంటామేమో ప్రియులారా. తాను నిలుచున్నాను,
నేను నిలుచున్నాను, నేను క్రైస్తవుడను, నేను గర్వించాల్సినటువంటి అవసరం లేదు, నేను దేవునికి భయపడుతున్నాను గనుక నేను పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. అడ్డుకట్టబడినటువంటి నేను మరలా విరిచివేయబడకుండా నేను జాగ్రత్త కలిగి ఉండాలి. నా సొంత రక్షణ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ లోకంలో పరదేశినై ఉన్నాను కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. మనలో దుష్ట హృదయము ఉందేమో అని మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దేవుని మందిరమునకు పోవునప్పుడు మనము జాగ్రత్త మన ప్రవర్తనను చూసుకోవాలి. సమస్తము జాగ్రత్త జాగ్రత్త. గర్వం అవసరం లేదు, భయము వణుకుతో నీ దేవుని సన్నిధిలో నీవు గడుపుమని దేవుడు హెచ్చరిస్తూ ఉంటుండగా స్వంత రక్షణను మనము ప్రక్కన పెట్టి ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నామేమో ప్రియులారా. ఆ ప్రార్థన మన దేవుని సన్నిధికి చేరదు అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మన జీవితాలను స్వంత రక్షణను మనము కొనసాగించాలి అని అంటే క్రీస్తులో అంటకట్టుబడినటువంటి మనము గర్వమును వదిలిపోయటం. క్రైస్తవునికి అసలు గర్వమే ఉండదు. ఏ పని చేయమంటే ఆ పని చేయాలి. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా, మాకు ఆడ ఫెలోషిప్, పాస్టర్స్ ఫెలోషిప్ అయినప్పుడు అయ్యా వంట చేయాలన్నారు. పోయి వంట చేసిన 150 మంది సేవకులకు వారి కుటుంబాలందరికీ వంట చేసి వచ్చిన నేను. ఎందుకయ్యా నాకెందుకు గర్వము? ఎందుకో గర్వం ఏముంది? దేవుడు నాకు ఇచ్చిన తలాంతు వారి కోసము పరిచర్యలో నేను పాలు పంపులు పొందాను. ఎందుకొరకనగా ఒకవేళ నేను గర్వంతో నువ్వేందయ్యా నాకు చెప్పేది అనంటే దేవుడు నన్ను ఆ కొమ్మలో నుండి నన్ను కత్తిరించి పడేస్తాడేమో, నేను వాడిపోయి ఎండిపోయి అగ్నిలో పారవేయబడతానేమో అనే జాగ్రత్త నా జీవితానికి దేవుడు గుర్తు చేశాడు. కాబట్టి ఆ భయము స్వంత రక్షణను కొనసాగించడానికి దేవుని కార్యములో నేను ముందుకు సాగుతున్నాను. కాబట్టి దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకములో పౌలు గారు 6వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మనకు అనుగ్రహింపబడినటువంటి కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారముగా మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కృపావరములు లేకుండా ఎవరు లేరు. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. కృపావరము అనేటటువంటిది లేకుండా ఏ వ్యక్తి కూడా ఉండడు. ఒకరికి బైబిల్ చదివే కృపా వరము, ఒకరికి ప్రార్థన వరము, ఒకరికి పాటలు పాడే వరము, లేకపోతే ఒకరికి సువార్త చెప్పే వరము, లేకపోతే ఒకరికి నాయకత్వం వహించి అందరినీ శ్రద్ధగా సమకూర్చే కృపావరము, కొంతమందికి ఆలయమును శుభ్రం చేసి ఇవన్నీ సిద్ధపరిచేటటువంటి వరము, కొంతమందికి దేవుని సన్నిధిలో చక్కగా వంట చేసి భోజనము పెట్టే వరము, నానా రకములైన వేర్వేరు కృపావరములు ఉంటాయి. అందరికీ కలిపి ఒకటే ఇస్తాడా? నేనే వంట చేస్తా, నేనే చేస్తా, నేనే పాట పాడతా, నేనే చేస్తా ఉంటుందా ప్రియులారా? అట్లా ఉండదు. వేర్వేరు కృపావరములు కలిగినటువంటి వారముగా యేసుక్రీస్తు సంఘముగా ఆయన శరీరములో అవయవములమై ఉన్నాము. మనము అవిశ్వాసములో గర్వించామా కత్తిరించబడతాము. కిడ్నీ ఒకటి ఫెయిల్ అయిందంటే ఏం చేస్తారమ్మా డాక్టర్లు? 2 కిడ్నీలు ఉన్నాయి, ఒకటి పోతే పోయిందని తీసి అవతల పడేస్తారు. ఒక్క కిడ్నీతోని బతికినంత కాలం బతుకుతాడు, లేకపోతే పోతాడు కదా. ఒకవేళ 2 కిడ్నీలు పోతే ఇంకొక కిడ్నీ ఎవరిదన్నా అడుక్కొని పెట్టుకొని కొంతకాలము బతుకుతాం, లోక సంబంధమైనవి. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ విధంగా కాదు ప్రియులారా. ఒక్కసారి కత్తిరించిండా అవుట్, అంతే. ఇంకా మరలా అతికించుకోవడానికి ఇంకేముండదు. ఎందుకొరకనగా మనము అక్కడ నుండే వచ్చాము, మనము అన్యజనులలో నుండి వచ్చాము, మనము అవిశ్వాసములో నుండి వచ్చాము. మనము మన పితరులంతా అవిశ్వాసులు, అన్యజనులై విగ్రహారాధికులు కూడా అయ్యి ఉండవచ్చు. వారిలో నుండి మనల్ని దేవుడు అక్కడ ఉండొద్దయ్యా నీవని ఆ అడవి కోప నుండి నిన్ను కత్తిరించి నిజమైన ద్రాక్షవల్లి అయినటువంటి యేసుక్రీస్తులో నీవు అంటకట్టబడ్డావు. కాబట్టి నీవు గర్వించవా? దేవుడు నిన్ను మరలా కత్తిరించడానికి ఏమాత్రము వెనకబోడు అనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వేర్వేరు కృపావరములు కలిగినటువంటి మనము దేవుని సన్నిధిలో వాడబడాలి. మనము దేవుని సన్నిధిలో వాడబడాలి. పాటలు పాడేవారు పాడాలి. గర్వం ఎప్పుడు వస్తుందో తెలుసా? పీటర్ గారు మొన్న నాతో ఒక మాట మాట్లాడుతూ, అయ్యగారు నేను మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరములో మాట్లాడడానికి కూడా నేను భయపడేవాడిని.
ఆయన ఇప్పుడు పాట పాడుతున్నాడు. మీకు తెలుసో లేదో, గడిచిన సంవత్సరము రూత్ కానీ పీటర్ కానీ ప్రార్థన చేసే పరిస్థితులు లేరని వాళ్ళ అమ్మాయి పేరు గుడ్ ఫ్రైడే లిస్ట్లో పెట్టాం. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ ఇయర్ది మీకు ఉండదు, ఎందుకంటే ఈ వారందే వచ్చే వారం గుర్తుండదు కాబట్టి. పోయిన సంవత్సరంది గుర్తుంటదా? ఉండదు. కానీ నేను చెప్తున్నాను, వాళ్ళ అమ్మాయి పేరు పెట్టాను. కారణం ఏంటిదో తెలుసా? పోయిన సంవత్సరం వారు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారు. ఈ సంవత్సరము వారు ప్రార్థన చేయడము కాదు, పాటలు పాడేటటువంటి స్థితిలో ఉన్నారు. ఏ రాగంతో పాడుతున్నారు అనేది ముఖ్యము కాదు. పీటర్ అక్కడ పాట పాడుతుంటే నాకు మనసులో ఆనందం అవుతుంది. ఆయన ఏ రాగంతో పాడుతున్నాడు అనేది కాదు, దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు తనకు ఇవ్వాలనుకున్నటువంటి తలాంతును అక్కడ ప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి అది దేవునికి మహిమ, అది దేవునికి మహిమ. అంతేగాని ఆయన ఏదో రాగంలో పాడుతున్నాడని నీవు నవ్వావా? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు గర్వంలో ఉన్నావు కదా. ఏ స్థితిలో దేవుడు మనకిచ్చాడో ఆ స్థితిలో గర్వించక దేవునికి భయపడి మనము ముందుకు మన సొంత రక్షణను కొనసాగించుకుంటూ పోవాలి. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలము మన జీవితము ఏమై ఉన్నది అని ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. అయితే మనము ఏ విధంగా ఉండాలి చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. కొలస్సీ 2:7 మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనడి. ఏం నేర్చుకున్నామయ్యా? యేసుక్రీస్తు మందిరములో మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ ప్రకారమే విశ్వాసమునందు స్థిరపరచబడాలి. మొట్టమొదటిగా మనము స్థిరత్వము కలిగి ఉండాలి. రెండవది కృతజ్ఞత కలిగినటువంటి వారముగా మనము విస్తరించాలి అని అంటున్నాడు. 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారు. వారు నడుచుకుంటూ పోతున్నారట. చాలా దూరం వెళ్ళారు. 1 కిలోమీటర్ పోయినాక ఒకడు చూసుకున్నాడట, అయ్యా నేను బాగుపడ్డాను. 10 మంది చూసుకున్నారు, 10 మంది బాగుపడ్డారు. అందులోకి వెళ్ళి ఒక్కడే తిరిగి వచ్చాడట. వాడు సమరయుడు అని రాశాడు. ఎందుకు రాశాడో దేవుడు తెలియదు, కానీ ఆనాటి సమరయులకు విలువ లేనటువంటి వారుగా ఉన్నారు. ఆ సమరయుడు మాత్రము తిరిగి వచ్చాడట. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎంతమంది పోయారయ్యా? 9 మంది పోయారు. వారు బాగుపడ్డారు. వారు బాగుపడలేదని కాదు, వారు కూడా బాగుపడ్డారు. వారు బాగునే ఉన్నారు. కానీ కృతజ్ఞత కలిగినటువంటి వాడు మాత్రము ఒక సమరయుడే. అందుకోసమే దేవుడు అంటాడు, నీవు నేర్చుకొనిన ప్రకారము మొట్టమొదటిగా విశ్వాసమునందు నీవు స్థిరపరచబడాలి. రెండవదిగా నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవదిగా ఆయన యందు నీవు విస్తరించి ఆయన త్రోవల యందు మాత్రమే నీవు నడుచుకోవాలి. ఇది దేవుని యొక్క పిలుపుగా మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. ఎందుకో తెలుసా ప్రియులారా? చాలామంది ఆలోచన చేయరు. మనతో పాటు మన మధ్యలో అందరు ఏమనుకుంటారంటే, దేవుని మందిరంలో నేనున్నానయ్యా, దేవదూతలు మా పక్కన కూర్చున్నారు, వెనుక కూర్చున్నారు, దేవుడు మా మధ్యలో ఉన్నాడు, ఆదరణకర్తను పంపిస్తానన్న దేవుడు పంపిస్తాడు. దాంట్లో ఏమాత్రం అనుభవం లేదు. కానీ మనతో పాటు ఇంకొకడు కూడా ఉంటాడు. ఎవడో తెలుసా? చూడండి, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించచ్చు. దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడనని కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. ఎవడు కూర్చుంటాడైతయ్యా? ఎవరు? అపవాది మనతో పాటు కూడా కూర్చుంటాడు. నీకు నాకు తెలిసిన దానికంటే వారికి ధర్మశాస్త్రము మరి ఎక్కువగా తెలుసు. దేవునితో సమానముగా ఎంచుకునేటటువంటి స్థితిలో ఉన్నటువంటి అపవాది ఏమంటున్నాడు? ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటికీ పైగా, దేవుని కంటే పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడనని కనపరుచుకొనుటకు ఎక్కడ ఉంటాడట? దేవుని ఆలయములో వాడు కూర్చుంటాడు.
ఎందుకో తెలుసా? ఎందుకు కూర్చుంటాడమ్మా దేవుని ఆలయంలో? విశ్వాసములో ఉన్నారా? వాడు విరిచివేయబడాలి అంటే నీ పక్కలో కూర్చుంటాడు. ఒకరు ఆ పాట రానటువంటి వాడు పాట పాడితే మనము నవ్వుతాము. అది సాతాను యొక్క క్రియ. ప్రార్థన చేసేటటువంటి సమయంలో వీరికేం ప్రార్థన, ఇదేం ప్రార్థన అయ్యా అని అంటాము. అది గర్వము. సాతాను మన ప్రక్కన ఉన్నాడని తలంచుకోవాలి ప్రియులారా. వాడు దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుంటాడు. హెచ్చించుకొని వాడు ఎక్కడ పడితే అక్కడ కూర్చోడు, మనలో ఉంటాడు, మన మధ్యలోనే ఉంటాడు. కాబట్టి ఏం చేయాలట? ఏ విధముగా ఎవడైనాను సరే మిమ్మల్ని మోసపరచుకోకుండా జాగ్రత్త, జాగ్రత్త ప్రియులారా. ఈ మధ్యకాలంలో మన సంఘము, మన సంఘ సభ్యులు వెంబడి చాలా కాపర్లు పడ్డారు. నాకైతే విచిత్రం అనిపిస్తుంది. మొన్న మేము అమ్మగారు నేను ఒక 2-3 కుటుంబాలను దర్శించడానికి వెళ్ళాను. నేను వాళ్ళతో ఒకటే అన్నాను, వారు వేరే మందిరానికి వెళ్తారు, అమ్మా మీరు మీ మందిరానికి వెళ్ళండి. ఎప్పుడైనా ప్రత్యేక కూడికలు అయితే మేము పిలుస్తాము, మాతో సహవాసానికి రండి, కానీ మీ మందిరాన్ని, నీ సేవకుని విడిచిపెట్టొద్దు. ఏం లాభమయ్యా? మందిరానికి పోయేటోని ఇంకొక మందిరానికి తీసుకొస్తే లాభం ఏంది? ఏ మందిరానికి పోయినటువంటి వారిని, అన్యజనులైనటువంటి వారిని, అడవి కొమ్మలో ఉన్నటువంటి ఆ కొమ్మను నీవు విరిచి యేసుక్రీస్తులో నీవు అంటకట్టేవా? అది ధన్యత, అది ధన్యత. కానీ మరి ఒక సంఘములో అవయవముగా ఉన్నటువంటి వారిని ఇంకొక సంఘములో, లేకపోతే ఇంకో సంఘంలో ఎక్కడికి పోయినా అది వ్యర్థమే ప్రియులారా, అది వ్యర్థము. అటువంటి వారు లోకములో బయలుదేరి ఉన్నారు. మన మధ్యలోనే, మన ప్రాంతంలోనే ఉన్నారు. మన సంఘ సభ్యులను దర్శించినటువంటి వారు చాలామంది ఉన్నారు. అయ్యా వారు ఇగో ఆ పాస్టర్ గారు ఇట్లా నాతో అన్నారు, దేవునికి స్తోత్రం అయ్యా. కానివ్వండి, ఏదైతే ఏముంది, వారికి అన్యులకు సువార్త చెప్పేటటువంటి వారిని, అన్యులలో ఏదో కొమ్మలో అన్య కుటుంబంలో ఉన్నటువంటి వారిని రక్షించి యేసుక్రీస్తులో అంటకడదామన్నటువంటి ఆలోచన లేదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నీవు నీ విశ్వాసములో ఉండక నువ్వు ఇంకొక దగ్గరికి నీవు పోయినా నీకు లాభం ఏమీ లేదు. కానీ నీవు సాతాను నీ వెంట ఉండి ఆ కార్యము చేయిస్తుంది. వాని వెంట అయితే సాతానే ఉంటుంది, వాడే సాతాను. కానీ ఆ సాతాను కార్యంలో మనము కూడా పాలిభాగస్తులు. నేను అందుకే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, అయ్యా ఎవరికైనా సంఘం నుండి వెళ్ళిపోవాలా నాతో చెప్పండి. నీ వాక్యం నచ్చుతలేదయ్యా, నీ పద్ధతి నచ్చుతలేదు, నేను వెళ్ళిపోతున్నాను, ముందుగా చెప్పండి. చక్కగా ఇక్కడ కూర్చోబెట్టి సన్మానం చేసి నేను పంపిస్తాను. ఎందుకో ఆ మాట చెప్పాను చెప్పండి? రేపు ఉదయకాలము మనం రోడ్డు మీద కనబడుకుంటే ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని అనుకునేలాగా ఉండాలి. చెప్పకుండా వెళ్ళిపోయామా, అయ్యో వాడు వస్తున్నాడయ్యా, ఇంతకుముందు పోయినోడు వస్తున్నాడని నీవు సాటుకు పోవడము అది శ్రేయస్కరము కాదు. కాబట్టి ఎక్కడుంటాడయ్యా ఈ అపవాది అని అంటే ఎక్కడ పడితే అక్కడ ఉండడు. 100 మంది ఇక్కడ కూర్చున్నాము కాబట్టి మన మధ్యలోనే ఉంటాడు. కాబట్టి ఏం చేయాలట? మన సొంత రక్షణ విషయంలో జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉండాలి ప్రియులారా. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా కొంతమంది ఉంటారు, వారు పైకి భక్తి గల వారి ఉండి దానిని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు. కాబట్టి వారి విషయములలో జాగ్రత్త కలిగి ఉండుమని తిమోతికి పౌలు గారు రాస్తారు. పైకి ఎట్లుంటారట చూడండి, ఆ మాట కూడా చదవండి. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండవు. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఎందుకో తెలుసా? అపవాది ఎప్పుడు మనల్ని వెన్నంటే ఉంటాడు, ఎప్పటికీ మనతోనే ఉంటాడు. వాడు ఎప్పుడు జడగొడదామా, ఎప్పుడు సొంత రక్షణను పాడు చేద్దామా, ఎప్పుడు కుటుంబాన్ని పాడు చేద్దామా, వీరి విశ్వాసాన్ని పాడు చేద్దామా. ఎక్కడో అడవి కొమ్మగా ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తులో అంటకట్టబడి చక్కని ఫలములు ఫలిస్తున్నాడయ్యా. వీరిని జడగొడితే
దేవుడు వీడిని కత్తిరించి పారేస్తాడు, వాడు నాతో కూడా నివసించడానికి ఇష్టపడతాడు అని వాడి ప్రయత్నముగా ఉంటుంది. ఏది పూజింపబడునో, ఏది దేవుడు అనబడునో దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనొచ్చు ఆ దేవుని ఆలయములో కూర్చుండును గనక ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా ఉండుడి అని దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారి విషయంలో జాగ్రత్త కలిగి ఉండుడి. మీలో ఎవడైనను దుష్ట హృదయము కలిగి ఉన్నాడేమో వాని విషయమై జాగ్రత్త ఉండుడి. మీరు పరదేశులై ఉన్నంత కాలము జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఉండుడి. మీరు నిలుచొని ఉన్నారు కాబట్టి పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండుడి. ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు దేవుడు ప్రియులారా. ఎందుకో తెలుసా, మన పిల్లలకు కూడా మనం చెప్తాము కదా. నేను మన పిల్లలు ఇక్కడి నుంచి పోయేటప్పుడు యవనస్తులు రోడ్డు దాటుతున్నారు, జాగ్రత్త. ప్రతిసారి చెప్పి పంపిస్తాను, జాగ్రత్త బిడ్డ, రోడ్డు అటువైపు ఇటువైపు చూసుకొని వెళ్ళండి. ఎందుకో తెలుసా, లోక సంబంధమైన మనుష్యులము మనము లోకంలో రోడ్డు దాటేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి అని అంటే, ఈ లోకముని వదిలి వెళుతున్నటువంటి మనము మరి ఎంత జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. ఈ రోడ్డు దాటితే ఈ శరీరము నష్టపోతుందేమో ఏదైనా యాక్సిడెంట్ అయితే, కానీ ఈ శరీరములో మన సొంత రక్షణ లేకపోతే మన శరీరము నాశనం అయిపోతుంది, దేవుడిచ్చిన ఆత్మ కూడా నాశనం అయిపోతుంది. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక మనం ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనము. 6:11 అమ్మ. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు ఏదాలట జాగ్రత్త పడుడి అంటాడు. ఏ విశ్రాంతిలో? మనం రాత్రి తీసుకునే విశ్రాంతిలో కాదు ప్రియులారా. దేవుని సన్నిధిలో మనము ఉండులాగున, జీవము కలిగిన దేవునితో మన ఆత్మ కూడా ఉండులాగున జాగ్రత్త కలిగి ఉండుడి అని అంటాడు. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరు అవిశ్వాసులైతేనేమి, అవిశ్వాసులై వారిని బట్టి దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అని రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ 3వ వచనంలో మాట్లాడతాడు. కొందరు అవిశ్వాసులుగా ఉంటారు. వారు అవిశ్వాసులైతేనేమి మన దేవుడు నమ్మదగిన వాడు కాకుండా పోతాడా? ఎప్పుడూ కాడు ప్రియులారా. కాబట్టి వారు యథార్థపరులు కాక తమలో తాము ఏం చేస్తారట? అతిశయపడదురు. హబక్కూకు 2:4 ఆ మాట భక్తుడు రాస్తాడు. వారు యథార్థపరులు కాక తమలో తామ అతిశయపడదురు. అయితే నీతిమంతుడు ఎట్లా జీవిస్తాడట? విశ్వాసమూలముగా వాడు జీవిస్తాడు. వాడు భయము కలిగి జీవిస్తాడు. వాడు నీతి కలిగి జీవిస్తాడు. వాడు యథార్థపరుడై జీవిస్తాడు. ప్రార్థనాపరుడై జీవిస్తాడు. దేవుని మందిరములో ఉండి జీవిస్తాడు. వాడు విశ్వాసమూలముగా జీవించును. కానీ యథార్థత లేనటువంటి వాడు, వాని జీవితములలో గర్వం ఉంటుంది. దేవుడు వారిని కత్తిరించిన దినమున వాడు నరకములో పడివేయబడతాడు అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే సామెతల గ్రంథకర్త 28:14 అంటాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ఎవడట? ధన్యుడు. ఎప్పుడు భయం ఉండాలి? ఎప్పుడు పడితే అప్పుడు కాదు ప్రియులారా. అయ్యగారి దగ్గరికి పోతేనో, లేకపోతే స్కూల్ మాస్టర్ దగ్గరికి పోతేనో, అక్కడికి పోతేనో, ఇక్కడికి పోతేనో కాదు. ఎట్లుండాలట? క్రైస్తవుడు నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు వాడు దేవుని దృష్టిలో ధన్యుడు అనే విషయమును దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఒకవేళ ఆ ధన్యత మనము కలిగి లేమా, దేవుడు మనల్ని విరిచివేయడానికి వెనకాడడు అనే విషయము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము గబగబ తీసి చదవండమ్మా. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిలో నుండి నీలో నుండి నేను వెళ్ళగొట్టుదును గనక నా పరిశుద్ధ కొండయందు నీవిక గర్వము చూపవు. నా మీద తిరుగబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలగదు. దేవుడు అంటున్నాడు, ఆ దినమున, ఏ దినమునయ్యా?
దేవుని తీర్పు దినమున, దేవుని రాకడ దినమున నీ గర్వమును బట్టి సంతోషించువారు నీలో నుండి నేను వెళ్ళగొట్టేస్తాను. నువ్వు అన్యులతో నీవు సంతోషిస్తున్నావేమో, అనేకమైన కార్యాల్లో నీవు సంతోషిస్తున్నావేమో, నిన్ను ప్రక్కన పెట్టి వారిని వెళ్ళగొడతాను, నిన్ను తీసుకొని పోయి నిత్యాగ్ని వేస్తాను. వాడైతే ముందుగానే తీర్పు తీర్చబడ్డాడు. నీవు క్రీస్తులో ఉండి అంటకట్టబడి నీవు కత్తిరించి వేయబడ్డావు కాబట్టి నీవిక దేవుని సన్నిధిలో పనికిరావు. నీ క్రియల విషయము, నీవు చేసిన క్రియల విషయమే నీకే సిగ్గు కలగకుండా నేను చేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును అని యెషయా గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ మాట్లాడతాడు. ఎందుకయ్యా గర్వము? ఈ జీవిత కాలం ఏపాటిది చెప్పండి? ఎంతకాలము? నరుని యొక్క ఆయుషు ఎంతట? 70 సంవత్సరములు, అధిక బలమైతే 80. అయినా వాటి వైభవము, ఆయాసము, దుఃఖం. దీనికి ఎంత గర్వము అని అంటే అసలు చెప్పలేము. కానీ మేము క్రైస్తవులమే. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ గర్వాన్ని విడిచిపెడదాం. ఈ గర్వము మన జీవితంలో ఉందా? మనము దేవుని బిడ్డలముగా మనము ఎంచబడము. అందుకే భక్తుడు అంటున్నాడు, నరుల అహంకార దృష్టి తగ్గించబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ 11వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, నీవు అతిశయించితివా, నీవు గర్వించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించడం లేదు. ఎవరు భరిస్తున్నారయ్యా? యేసుక్రీస్తు ప్రభువుల వారు నిన్ను భరిస్తున్నారు కానీ నీవు యేసుక్రీస్తు ప్రభువుల వారిని నీవు భరించడం లేదు. ఎందుకు నీకు ఈ గర్వము అని ఆ రోమా సంఘాన్ని పౌలు గారు హెచ్చరించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈ ఉదయకాలమున మనము ఈ పునరుత్థాన దినమున మన జీవితంలో మనము కూడా పునరుజ్జీవింపజేయబడే స్థితిలో మనం ఉండాలి. నేను క్రైస్తవుడను, దేవునిని బట్టి నేను గర్విస్తున్నాను. ఈ గర్వము మనలో ఉండాలి. నా దేవునికి నేను కుమారుడనై ఉన్నాననే గర్వం ఉండాలి కానీ నీ క్రియలలో గర్వము కనపడకూడదు. కాబట్టి ఏమంటున్నాడు ఆ కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ 16వ అధ్యాయము 13-14 వచనాలు, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ఎట్లా చేయాలటయ్యా? గర్వముతో కాదు, ప్రేమతో చేయాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆతిథ్యము చేయక మరొకడి. మీరు తెలియకనే ఎవరికి చేశారట ఆతిథ్యము? ఎవరికి చేశారు? దేవదూతలకు ఆతిథ్యము చేశారట. ఎప్పుడు కూడా నీ గృహానికి ఎవడొచ్చినా, నీ గేటు ముందుకి ఎవడన్నా వచ్చి అయ్యా అని అన్నాడా? ఆతిథ్యము చేయి, బిచ్చమేయకు. బిచ్చమేస్తాము, ఆగయ్యా కొద్దిగా మిగిలిపోయిన అన్నం ఉన్నది అని అన్నావా? ఒకవేళ దేవదూత అక్కడ నిలవబడి ఉన్నాడేమో. జాగ్రత్త ప్రియులారా, గర్వము మనలో జీవితములలోనికి రావద్దు. క్రైస్తవ జీవితములలో అసలు గర్వమే ఉండకూడదు. ఆతిథ్యము చేసే సమయంలో నీ ఎదుట నిలువబడిన వానిలో నీవు దేవుణ్ణే చూడాలి. నీవు ఆతిథ్యము చేసేటప్పుడు ఒకవేళ నిజంగానే దేవదూత అక్కడ వచ్చి నిలువబడ్డదేమో, నీవు తీసుకొని పోయి మిగిలిన సలన్నము పాడైంది మిగిలిపోయి తీసుకొని పోయి వాని బొచ్చల వేసావు, ఒకవేళ ఆ భయంకరమైన శాపం మన జీవితములలోనికి వస్తుంది. బిచ్చగాడు నీ ముందటికి వచ్చాడా? అయ్యా రా నాయన, చల్లని నీడలో కూర్చో, నీకు భోజనం పెడతాను, వేడి అన్నము తీసుకొని వచ్చి పెట్టు, నీకు కలిగింది వానికి దయచేయి. వాడు భోజనము చేసి వెళ్తాడు, ఆశీర్వదిస్తాడు. వాడు ఒకవేళ నిజంగా బిచ్చగాడైనా పర్వాలేదు, ఒకవేళ దేవదూత అయిందా నీవు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతావు, లేదనంటే ఖచ్చితంగా శపించబడతావు. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, పౌరుషము గలవారమై ఉండాలి, బలవంతులమై ఉండాలి. మనము చేసే కార్యాలు మాత్రము ప్రేమతో చేయాలి. అందుకే యేసుక్రీస్తు 10 ఆజ్ఞలను తీసి ఏం చేశాడు? 2 ఆజ్ఞలు చేశాడు. నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువారిని ప్రేమించు. దేవుణ్ణి ప్రేమిస్తాము కానీ పొరుగువారిని మాత్రము ఏ సమయంలో ఎట్టి పరిస్థితిలో అసలు ప్రసక్తే లేదు. ప్రేమిస్తామా ప్రియులారా? కొన్నిసార్లు నేనే ప్రేమించడానికి వెనకాడతాను.
మరలా నన్ను నేను సరి చేసుకుంటున్నాను. ఇంత వాక్యం చెప్పి ఏం చేస్తున్నానయ్యా? పొరుగువారిని ప్రేమించలేడు వాడు దేవుని రాజ్య వారసుడు కాడు. అందుకే మెలకువగా ఉందాము, నిలకడగా ఉందాము, పౌరుషము గలవారముగా ఉందాము, బలవంతులమై ఉందాము. ఇవన్నీ క్రైస్తవ జీవితంలో ఉండాలి. కానీ మనము చేసే క్రియ మాత్రము ప్రేమతో చేయాలి. నీ ఆతిథ్యమైనా, నీవు చేసే ఏ కార్యమైనా అది ప్రేమతో మాత్రమే చేయాలి అని దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో అంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఎట్లుండాలట? గర్వము కలిగిన వారముగాన దీనులై ఉండుడి. ఆయన బలిష్టమైన చేతుల కింద దీనులై, దీన మనస్కులై ఉండుడి అని అక్కడ పలుకుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఎప్పుడో తెలుసా? దేవుడు తగిన సమయమందు, ఎప్పుడు పడితే అప్పుడు కాదు. నువ్వు ప్రార్థించిన వెంటనే కాదు, నువ్వు బలవంతుడిగా ఉన్న వెంటనే కాదు, విశ్వాసములో ఉన్న వెంటనే కాదు. ప్రియులారా, దేవుడికి ఒక సమయం ఉంటుంది. ఆ తగిన సమయము వచ్చే వరకు విశ్వాసములో నిలకడగా ఉందాము, ప్రేమతో మన కార్యాలు చేద్దాము, క్రైస్తవ జీవితాన్ని జాగ్రత్తగా గడుపుదాము. ఆయన తగిన సమయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. తగిన సమయమందు ఏది నీకు ఇయ్యాలో మనము ఆయనకు తెలుసు కనుక ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులముగా ఉంటూ ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఆయన రాజ్యముల వారసులముగా ఉండడానికి ఆశపడతాము. అటువంటి గొప్ప కృప, దేవుని యొక్క ప్రేమ ఇక్కడ చేరిన మనందరికీ దేవుడు అనుగ్రహించి తన కృపలో భద్రపరిచి తన శాంతి సమాధానము మనకు దయచేయును గాక. ఆమేన్.